స్వర్ణాంధ్ర 2047 పేరుతో ఒక విజన్ డాక్యుమెంట్ను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆవిష్కరించడం అనేది ఇది హాస్యాస్పదంగా ఉంది. 2047 అంట ఈ ప్రభుత్వానికి అధికారం ఇచ్చింది 2029 వరకు. బట్ 2029 వరకు ఏమి చేస్తాము, ఏమి చేయాలి అని ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని డాక్యుమెంట్ ఆవిష్కరణ చేస్తే దానికి అర్థం ఉంటుంది. అలా కాకుండా 2047 కంట ఆ రోజుకు ఎవరు బతికుంటారో, ఎవరు చచ్చింటారో, ఏ పార్టీ ఉంటుందో, ఏ పార్టీ ఉండదో అర్థం కాంది. కాబట్టి ఇది ఒక విచిత్రమైనటువంటి డాక్యుమెంట్, హాస్యాస్పదం, విడ్డూరంగా ఉంది. నువ్వు మొన్న ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలు, సూపర్ 6 హామీలు, దాని గురించి చెప్పు. ఇంతవరకు ఏమి హామీలు అమలు చేశాము, ఇంకా అమలు కాని హామీలు ఎప్పటి నుండి అమలు చేస్తాము, దాని గురించి చెప్పాలా. ఇంతవరకు సూపర్ 6 హామీల్లో అనేకం అమలు కాలేదు. నిరుద్యోగ వృత్తి ఊసేయలేదు, మన బడ్జెట్లో కూడా పైసా కేటాయించలేదు. ఇది అన్నదాత సుఖీభవ, రైతులకు వచ్చేసి ప్రతి ఏడాది ప్రతి రైతు కుటుంబానికి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఇంతవరకు 20 పైసలు ఇవ్వాల. ఖరీఫ్ అయిపోయింది, రబీ కూడా దాటిపోతా ఉంది, దాని గురించి మాట్లాడలేదు. తల్లికి వందనం, స్కూల్కి పోయే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 ఇస్తామని చెప్పారు, 15 పైసలు ఇవ్వలేదు. దాదాపు 3/4 సంవత్సరం విద్యా సంవత్సరం అయిపోయింది. ఇది ఎలా ఉందంటే తల్లికి వందనం నిల్, తండ్రికి ఇంధనం ఫుల్ అనే విధంగా తయారైపోయింది. తర్వాత ఉచిత బస్సు ప్రయాణం, దాన్ని ఊసే లేదు. ఇంకా ఇవి చాలక మద్యం పాలసీ మండలానికి 4 మద్యం షాపులు, 40 బెల్ట్ షాపులుగా తయారైంది. ఇంటికొక పారిశ్రామిక తయారు చేస్తారంట. ఇంటికొక పారిశ్రామికవేత్త కాదు, ఇంటికొక తాగుబోతును తయారు చేస్తా ఉంది మద్యం పాలసీ. ఉచిత ఇసుక విధానం ఉత్తుత్తి ఇసుక విధానంగా తయారైపోయింది. లా అండ్ ఆర్డర్ ఘోరంగా క్షీణించింది. ఆడోళ్లకు భద్రత లేదు, మగవాళ్లకు భద్రత లేదు, ఆఖరికి హిజ్రాలకు భద్రత లేని పరిస్థితి ఉంది. ఒకవైపు వచ్చేసి బాధుడు సర్దుబాటు ఛార్జీల పేరుతో 15,485 కోట్ల రూపాయలు కరెంటు బిల్లులు వచ్చేసి పెంచారు. కాబట్టి పరిస్థితి ఈ విధంగా ఉంటే స్వర్ణాంధ్ర అంట, అది 2047 కంట, దానికి కొంత భారీ బహిరంగ సభ అంట, దానికి అడ్వర్టైజ్మెంట్స్ ఫోన్లో వచ్చేసి దానికి ఎల్లో కలర్ వేసి ఫ్రంట్ పేజీల వార్తలు ఏదో పెద్ద ఘనకార్యం సాధించినట్టు. కాబట్టి ఎలా ఉందంటే రాష్ట్ర పరిపాలన పెన మీద నుండి పొయ్యిలో పట్టి తయారైంది. జగన్ పాలనలో పెన మీద ఉంటే చంద్రబాబు పాలనలో నిప్పుల పొయ్యిలో పడ్డట్టు అయిపోయింది. కాబట్టి ఈ రాష్ట్రం బాగుపడాలంటే అది ఒక కాంగ్రెస్తోనే సాధ్యం.